అవమానిస్తున్న మనోజ్కి దిమ్మ తిరిగేలా బాలుకి కొత్త డీలర్షిప్ ఇచ్చినటువంటి ముఖేష్, కొత్త ఫర్నిచర్ షాప్తో ఎదుగుతున్న బాలుని చూసి కుళ్ళుకుంటున్న మనోజ్, రోహిణి. అసలు ఇదంతా ఎలా జరిగింది? డీలర్ ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? మరి బాలు ఎదుగుతూ ఉండడం చూసి మనోజ్, రోహిణి ఏం చేశారు? ఇదంతా కూడా వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక సత్యానికైతే ప్రభావతి ఫర్నిచర్ షాప్ యొక్క బాధ్యతలు అప్పగించేశారు. ఇక బాలు పట్టుబట్టి మరీ ఆ పనిని పూర్తి చేశాడు. ఈలోపే సబ్ డీలర్స్ రావడం, ఇచ్చినటువంటి డబ్బుకి ఫర్నిచర్ పంపించలేదేంటని చెప్పి మనోజ్ వాళ్ళని చీటింగ్ కేసులో జైల్లో పెట్టిస్తామనడంతో ఈలోపు ముంబై నుంచి ముఖేష్ రావడం జరుగుతుంది. అలా వచ్చినటువంటి ముఖేష్ సబ్ డీలర్స్ తోటి మీ డబ్బుకి, మీ ఫర్నిచర్కి నాది గ్యారంటీ, మీరేం కంగారు పడకండి అని చెప్పి పంపిస్తాడు. ఇక మనోజ్ తోటి నీ ముఖం చూసి కానీ, నీ భార్య ముఖం చూసి కానీ అసలు ఈ డీలర్షిప్ నీకు ఇవ్వలేదు. బాలుని చూసి, ఇంకా నీ తండ్రిని చూసి ఇచ్చాము. కాబట్టి మీరికపై ఇలాంటి ఫ్రాడ్ పనులు చేస్తే డీలర్షిప్ క్యాన్సిల్ చేయడం మాత్రమే కాకుండా లీగల్గా యాక్షన్ కూడా తీసుకుంటాను అని చెప్పి ముఖేష్ చెప్పడంతో ఇక బాలు అయితే అలా చూస్తూ ఉంటాడు. మనోజ్ అయితే సైలెంట్ అయిపోతాడు. ఇక అప్పటి నుంచి మనోజ్ తన షాప్లో తనే పనివాడిగా మిగులుతాడు. ఇది తట్టుకోలేకపోతూ ఉంటుంది ప్రభావతి. కానీ చేసిన తప్పు వల్ల ఇలాగే బ్రతకాలి అని చెప్పేసి చెప్తుంది. ఇంట్లో కూడా బాలు ఇంకా మీనా మనోజ్ని ఇంకా రోహిణిని మాటలు అనడం చూసి ప్రభావతి తట్టుకోలేకపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనోజ్ తోటి ఒక మాట చెప్తుంది. చూడు, ముఖేష్తో మాట్లాడి ఎలా అయినా సరే ఈ షాప్ని డెవలప్ చేయడానికి కావలసిన పనులు చేయి. అప్పుడు మీ నాన్న కూడా ఇంప్రెస్ అవుతారు, మళ్ళీ ఈ షాప్ని నీ చేతుల్లో పెడతారు అని అంటే, చాలా బాగా సలహాలు ఇస్తున్నావు అమ్మ అమ్మావతి. వాడి చేతి నుంచి తీసుకోవడానికి కారణం ఏంటో తెలుసా? ఫ్యూచర్లో వాడు వెళ్ళి పార్క్లో పడుకోకుండా, గుడి ముందు అడుక్కోకుండా ఉంటాడని చెప్పి. నాన్న చేతిలో లెక్కలుంటే ఖచ్చితంగా అన్నీ అప్పచెప్పాలి కాబట్టి నోరు మూసుకొని ప్రతిదీ కరెక్ట్గా చేస్తాడని చెప్పి 30 లక్షల రూపాయలు సబ్ డీలర్స్ దగ్గర తీసుకున్నటువంటి అడ్వాన్స్లే కానీ, ఇక్కడ వచ్చినటువంటి లాభాలే కానీ తీసుకెళ్ళి ఏం చేశాడు? ఎవ్వరి మాట వినకుండా ఆ విల్లా కొంటాను అని చెప్పి ముందు వెనక ఆలోచించకుండా, ఎంక్వైరీలు చేయకుండా వాడెవడి చేతుల్లోనో పెట్టాడు. మళ్ళీ ఈ షాప్లో అవే పనులు చేయడానికి గ్యారంటీ ఏంటి? మళ్ళీ తీసుకున్నటువంటి డబ్బుని తీసుకెళ్లి ఎవడి దారాదత్తమో చేయడం చెప్పి గ్యారంటీ ఏంటి? అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఎంత అమ్మకం జరుగుతోంది? ఎంత లాభం వస్తోంది? ఎంత డెలివరీ అవుతోంది? ఈ లెక్కలేవి చూసే పెద్దవాళ్ళు లేక వీడిష్టం, వీడి పెళ్ళానిష్టం అయిపోయింది. వీడేమన్నా వీడు సొంతగా ఆలోచించి చేయగలడా అంటే కాదు. అంతా ఈ పార్లర్ అమ్మ చెప్పాలి, వీడు చెయ్యాలి. మరి అలాంటప్పుడు నష్టపోక ఏమవుతామమ్మా అమ్మావతి? అందుకోసం తీసుకున్న నిర్ణయమే కానీ వాడి ఎదుగుదలని చూసి లేకపోతే వాడిని ఆ షాప్లో పనివాడిగా ఉంచాలనో కాదు. ముందు నీ కథ అర్థమైతే వాడికి అర్థమయ్యేలా చెప్తావు అని చెప్పానంటూ బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మనోజ్ అయితే బాధపడుతూనే ఉంటాడు. ఇక సత్యం ఒక రోజున స్టాక్ అంతా లిస్ట్ అవుట్ చేసిన తర్వాత కొంత స్టాక్ మిస్సింగ్ అని చెప్పి కనిపెడతాడు. ఇక వెంటనే మనోజ్, ఈ స్టాక్ మిస్ అవుతోందేంటి అని చెప్పని అనేసరికి, స్టాక్ మిస్సింగా? అదేంటి నాన్న అని తన దగ్గర ఉన్నటువంటి స్టాక్ లిస్ట్ తీస్తాడు. ఆ స్టాక్ లిస్ట్కి ఈ స్టాక్ లిస్ట్కి డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీ చేతికి అప్పగించక ముందు ఉన్నటువంటి ఫర్నిచర్ ఇదే నాన్న, మీ చేతికి అప్పగించిన తర్వాత ఫర్నిచర్ ఇది. ఈ మధ్యలో ఏం జరిగింది అని చెప్పని అంటూ ఉంటే, ఏం జరిగిందో ఏంటో పూర్తిగా కనిపెడదాం అంటాడు సత్యం. ఇంట్లో ఈ విషయం గురించి డిస్కషన్ జరుగుతుంది. రోహిణి కంగారు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే మధ్యలో దినేష్ రోహిణికి ఫోన్ చేయటంతో ఇక రోహిణి అయితే దినేష్కి కొంత ఫర్నిచర్ ఇచ్చి పంపించేస్తుంది మనోజ్ లేని టైంలో. సో ఆ ఫర్నిచర్ ఇప్పుడు లెక్కకి రావట్లేదు అని చెప్పి, ఆ ఫర్నిచర్ వాల్యూనే దగ్గరగా ఒక 2 lakhs వరకు ఉంటుందని చెప్పేసి కనిపెడతారు. దాని గురించి ఇంట్లో ఎంత డిస్కషన్ జరిగినా ఆన్సర్ అయితే రాదు. దాంతో ఇక అసలు ఏం జరిగిందని చెప్పి సీసీ కెమెరాల్లో చుట్టం మొదలు పెడతారు. అలా చూస్తూ ఉన్న దాంట్లో రోహిణి దినేష్కి ఫర్నిచర్ ఇచ్చి పంపించడం కనపడుతుంది. ఇదమ్మా, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు అంటే ఏమో అనుకున్నాం. అంతలా డిస్కషన్ జరుగుతున్నప్పుడైనా రోహిణి విషయాన్ని బయట పెట్టిందా అంటే అది చేయలేదు. సరే కదా, బయట పెట్టకపోతే పెట్టకపోయింది,
పోనీ ఆ డబ్బేం చేసింది, అతని దగ్గర డబ్బెందుకు తీసుకోకుండా ఫర్నిచర్ ఇచ్చేసింది అనేది కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు అంటూ ఉంటే ప్రభావతి రోహిణిని పట్టుకొని, చెప్పు రోహిణి, అతని దగ్గర డబ్బెందుకు తీసుకోలేదు, ఊరికే ఫర్నిచర్ ఇచ్చి ఎందుకు పంపించావు అని అంటే, అతను నా రెగ్యులర్ కస్టమర్ వాళ్ళ బ్రదర్, అందుకోసమని అతనికి ఇచ్చి పంపించాను. ఆవిడ నాకు డబ్బు పంపిస్తానన్నారు అత్తయ్య అని అంటే, మరి దీని గురించి డిస్కషన్ జరుగుతున్నంతసేపు నోరు విప్పి మాట్లాడకుండా నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసేసి అనేసరికి, అది కాదత్తయ్య, అంటే డబ్బు వచ్చేస్తుంది కదా, దాని తాలూకు డబ్బు అని చెప్పి ఇచ్చేద్దాం అనుకున్నాను అంటూ ఉంటే, ఇలాగే ఈ పార్లర్ అమ్మ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంది. ప్రతిసారి ఈవిడ గురించి ఏదో ఒకటి బయట పడుతూనే ఉంది. మనకు తెలియకుండా ఈ పార్లర్ అమ్మ వెనక ఏదో నడుస్తుందమ్మా అని అంటాడు. చూడు బాలు, ఇప్పటి వరకు మీ అన్నయ్య విషయాల్లో జోక్యం చేసుకున్నావు, అంతవరకు సరే. ఇక నా విషయాల్లోకి వస్తే మాత్రం మర్యాదగా ఉండదు అని అంటే, ఏంటి రోహిణి మర్యాదగా ఉండదు అని చెప్పి మా ఆయనకి వార్నింగ్ ఇస్తున్నావేంటి? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. నీ గురించి ఏ విషయం జోలికి వెళ్ళినా అందులో ఏదో ఒక లొసుగుంటూనే ఉంది. అసలు నీ జీవితం గురించే చాలా లొసుగులున్నాయని మాకు అనుమానంగా ఉంది అని అంటే, నీ జీవితం ఏమన్నా పారదర్శకంగా ఉందా ఏంటి అని చెప్పనంటుంది రోహిణి. కడిగిన ముత్యం నేను. ఎలా అయితే నా కుటుంబంలో నుంచి బయటకు వచ్చానో అలాగే ఈ ఇంట్లోకి అడుగు పెట్టాను. ఎక్కడ నాకు పేరు పెట్టడానికి కానీ గీత గీయటానికి కానీ ఆస్కారమే లేని విధంగా ఉంది నా జీవితం. నీకులాగా నాన్నని అడిగితే జైల్లో ఉన్నాడని, మావిని అడిగితే అండర్ గ్రౌండ్లో ఉన్నాడని, అమ్మని అడిగితే లేదు అని, డబ్బు గురించి అడిగితే అన్నీ సీజ్ అయి ఉన్నాయని, ఇలాంటి అబద్ధాలు నా దగ్గర లేవు అంటుంది. ఏంటత్తయ్య ఇదంతా అని చెప్పని అంటూ ఉంటే, మీనా నువ్వు కామ్గా ఉండు అంటూ, అదన్న దాంట్లో తప్పే ఉంది, నిజమే కదా అంటుంది ప్రభావతి. మీరు కూడా మీనాకి సపోర్ట్ పలుకుతున్నారు. ఈ ఇంట్లో నాకు విలువే లేదు అనుకుంటూ పైకి వెళ్ళిపోతుంది. ఇక అలా అయిపోయిన తర్వాత సడన్గా సత్యానికి ముఖేష్ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది. సత్యం గారు, ఏంటి షాప్లో స్టాక్ తగ్గిందంట, అమౌంట్కి స్టాక్కి తేడా వస్తుందట అని అంటే, అది నేను సెట్ చేశానులేండి సార్ అని చెప్తాడు. ఎందుకో నాకు మనోజ్ రోహిణి వాళ్ళ పద్ధతి అస్సలు నచ్చట్లేదు అంటూ ఉండగానే ఇక పక్కనే మనోజ్కి బాలుకి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. అదంతా ముఖేష్ వింటాడు. ఫోన్ కట్ చేయబోతుంటే సత్యాన్ని కట్ చేయొద్దని చెప్పి లైన్లోనే ఉండి వింటాడు. అప్పుడు బాలు మనోజ్ల మధ్య ఈ డిస్కషన్ జరుగుతుంది. ఒరే బాలు, మాటికి షాప్ దగ్గరికి రాకు అని చెప్పి మనోజ్ అంటాడు. ఏరా, ఇది మా నాన్న షాప్, నేను వచ్చి తీరుతాను అని అంటే, రోహిణి వాళ్ళ నాన్నని డబ్బు అడుగుతోంది. ఆ డబ్బు రాగానే డబ్బు ఆ టేబుల్ మీద పెట్టి ఆ మనిషిని ఆ సీట్లోంచి లేపి పక్కన నుంచో పెడతాను. అప్పుడు నేను అక్కడ కూర్చుంటాను. ఆ రోజున చెప్తాను నీ సంగతి అని అంటే, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావురా? అక్కడ కూర్చుంది మన తండ్రి, కన్న తండ్రి. ఆయన్ని పట్టుకుని డబ్బు టేబుల్ మీద పడేసి ఆయన్ని లేపి నుంచో పెడతానంటున్నావేంటి? నువ్వు ఓ విషయం మర్చిపోతున్నావు. అసలు ఈ షాప్ వచ్చిందే మా దయ వలన, అర్థమైందా అని అంటూ ఉంటే, ఏంట్రా నీదయ డబ్బేదో నువ్వు పెట్టినట్టు అంటే, నేను కాకపోతే నేను రవిగాడు జాలి తలిచాం కాబట్టి ఈరోజు ఇంకా ఈ షాప్ మిగిలింది. లేకపోతే మొత్తం అమ్మేసి వచ్చిన డబ్బులు పంచుకునేవాళ్ళం. నీకులాగా ముష్టి డబ్బులకి ఆశపడేవాళ్ళం కాదు. మా నాన్న కష్టార్జితాన్ని దిగమింగటానికి పుట్టినోడివి, దిగమింగుతూనే ఉన్నావు కదా అని అంటూ ఉంటే, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అంటే, మరి మా నాన్న డబ్బు రిటర్న్ ఇచ్చేస్తే ఆ డబ్బుని పట్టుకుని ఇక్కడ పెట్టుబడి పెట్టి మా మామగారు ఇచ్చారని చెప్పి పెళ్ళాంతో కలిపి అబద్ధాలు చెప్పినోడివి, నువ్వేంట్రా మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు. ఇక దాంతో ఇదంతా విన్నటువంటి ముఖేష్ అయితే, సత్యం గారు ఒకసారి బాలుని పిలిచి ఫోన్ ఇవ్వండి అని అంటాడు. ఇక బాలు, అరే బాలు అనగానే, ఏంటి నాన్న అంటాడు. ముఖేష్ గారు లైన్లో ఉన్నారు అంటే, నాన్న ఆయన లైన్లో ఉన్నారని చెప్పి చెప్పవేంటి, ఇంత గొడవ జరుగుతోంది అంటాడు మనోజ్. ఇక బాలు వచ్చి, సార్ చెప్పండి అని అంటే, బాలు నీతో కొంచెం మాట్లాడే పనుంది, నీ దగ్గర నా నెంబర్ ఉంది కదా, ఒకసారి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నాకు కాల్ చేయి అని అంటాడు. సరే సార్ అనేసి ఇక బాలు అయితే బయటకు వెళ్ళిపోతాడు. ముఖేష్ ఏం మాట్లాడాడురా నీతో అంటే, నీకు మాత్రం చెప్పొద్దన్నాడురా అని చెప్పేసేసి గబగబా బయటకు వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత ముఖేష్కి ఫోన్ చేస్తాడు. సార్ కాల్ చేయమన్నారు, డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటాను, అలాంటివేమీ అనకండి సార్, మా ఇంట్లో ఎప్పుడూ ఉండే గొడవలే, వాటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవద్దు ప్లీజ్ అని అంటాడు. అంటే, అయ్యో అదేమీ లేదు బాలు అని అంటాడు. ఇక ముఖేష్ అయితే, సరే విషయం ఏంటంటే అంటూ ఉంటే, చెప్పండి సార్ అంటాడు బాలు. ఏం లేదు బాలు, నేను నీతో ఒక డీల్ కుదుర్చుకుందాం అనుకుంటున్నాను అంటాడు. డీలా? ఏం డీల్ సార్ అని చెప్పి బాలు అడిగేసరికి, అంటే అదేంటంటే నీకు ఒక డీలర్షిప్ ఇద్దాం అనుకుంటున్నాను అని అంటాడు. డీలర్షిప్పా? జేన్ సార్, నా దగ్గర ఈడ్చి తన్నిన రూపాయి లేదు,
ఉన్న డబ్బులన్నీ పోగేసి మొన్నే ఇంకో కారు కొన్నాను. ఇక కొద్ది కొద్దిగా పోగేసిన డబ్బులు పైన రూమ్ కట్టుకోవటాకని చెప్పి ఒక 50,000 ఉన్నాయి. అంతకు మించి నా దగ్గర ఏమీ లేదు సార్. మీరు ఇప్పుడు ఆఫర్ ఇస్తాం బాగానే ఉంది, సంతోషంగానే ఉంది తీసుకోవడానికి, కానీ దాంట్లో పెట్టుబడి పెట్టేంత స్తోమత నా దగ్గర లేదు సార్ అని అంటే, చూడు బాలు, నీ మంచితనం, నీతి, నిజాయితీ, ఇంకా తండ్రి పట్ల నీకున్నటువంటి ప్రేమ, గౌరవాలే నువ్వు పెట్టే పెట్టుబడి. నీలాంటి కొడుకు ఈ రోజుల్లో చాలా అరుదుగా ఉంటాడయ్యా. తండ్రికి సంబంధించి ఎక్కడా కూడా తల దించుకునే పరిస్థితి తీసుకురాకూడదు అని ఆరాటపడే కొడుకులు ఈ రోజుల్లో ఎంతమంది ఉన్నారయ్యా? అందుకే చెప్తున్నాను. నాకైతే ఒక్కటే అనిపిస్తోంది, నువ్వు నీకొక డీలర్షిప్ ఇచ్చి నీకు నేనే ఒక షాప్ పెట్టిస్తే ఖచ్చితంగా ఆ అప్పుని సంవత్సరంలో తీర్చడమే కాకుండా ఆ షాప్ని దినదిన అభివృద్ధి చేస్తావని నాకు నమ్మకం ఉంది. అలాగే నీతో పాటు నీ భార్య కూడా చాలా చక్కగా సమంగా కష్టపడుతుంది, అది నాకు నచ్చుతుంది అని అనేసరికి, సార్ మీ అభిమానానికి చాలా థ్యాంక్స్, కానీ ఎలా నడపాలో ఏంటో నాకేం తెలుసు సార్. అంటే నేనుంటాను, మీ నాన్నుంటారు, ఇంకేంటి నీకు బాధ? కానీ నేను చెప్తున్నాను కదా, మంచి సెంటర్ చూడు. నాకు తెలిసి మన డీలర్ ఒక అతను డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకొని వేరే సెక్టార్లోకి వెళ్దాం అనుకుంటున్నాడు. ఆ డీలర్ దగ్గర మాట్లాడి చూస్తాను. ఒకవేళ అతను క్యాన్సిల్ చేసుకుంటాను అంటే కనుక అతని గుడ్విల్ అతనికి ఇచ్చేసి ఆ షాప్ నీకు అప్పచెప్తాను అని అంటాడు. సార్, ఇంత పెద్ద ఫేవర్ అని అంటే కేవలం నీ మంచితనం, నీ నీతి, నిజాయితీనే బాలు అని అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇక చాలా సంతోషంగా మీనా నా పూలగంప అంటూ గబగబా మీనాకి ఫోన్ చేస్తాడు. మీనా అయితే, ఏంటి మా వారికి చాలా ఆనందం ఎక్కువైపోయినట్టుంది, ఏంటో సడన్గా ఫోన్ చేశారు అంటుంది. ఫోన్ చేసే పరిస్థితిలో ఉన్నాను కాబట్టి ఫోన్ చేశాను మీనా, అదే పక్కన ఉన్నట్టయితే నిన్ను ఎత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకునేవాడిని అంటాడు. అబ్బో ఏంటో సార్ గారికి ఇంత సంతోషం వచ్చింది అని అంటే, ముంబై ముఖేష్ ఫోన్ చేశాడు మీనా అంటాడు. ముఖేష్ ఆయన మీకెందుకు చేశారు అని అంటే, మొదట్లో నేను ఇలాగే ఆశ్చర్యపడ్డాను, కానీ నన్ను ఫోన్ చేయమన్నాడు. ఏంటా అని చెప్పి ఫోన్ చేస్తే ఏం చెప్పాడో తెలుసా? ఒక అతను డీలర్షిప్ వదిలేసుకుంటున్నాడట, వేరే సెక్టార్లోకి వెళ్తున్నాడంట. అతనితో మాట్లాడి ఆ షాప్ మొత్తాన్ని మనకు అప్పగిస్తానన్నారు. గుడ్విల్ అతనికి రిటర్న్ ఇచ్చేసి వితౌట్ గుడ్విల్ ఉన్న ఫర్నిచర్ ఉన్నట్టుగా మనకు అప్పచెప్పి జాగ్రత్తగా రన్ చేసుకోమని చెప్పనంటున్నారు. అనగానే, ఏం మాట్లాడుతున్నారండి, మనం ఒక షాప్ రన్ చేయటమా అని అంటే, మనిద్దరి మీద ఆయనకి గట్టి నమ్మకం ఉందట. ఖచ్చితంగా మనమైతే ఈ డీల్ని ఓకే చేయగలమని, ఆ ఫర్నిచర్ షాప్ని రన్ చేయగలమని ఆయన నమ్ముతున్నారట. ఎందుకు సార్ మా మీద ఇంత ఇది అని అడిగితే ఏమన్నారో తెలుసా? నీ మంచితనం, నీ నీతి, నిజాయితీలు, తండ్రి పట్ల నీకున్న ప్రేమ, ఇవే నిన్న ఈ రోజున ఈ స్థానంలో నిలబెట్టాలని చెప్పి నా మనసుకు అనిపించేలా చేసేయని చెప్పారు మీనా అంటే, నిజంగా మంచి ఎక్కడికి పోదు కదండి అని అంటుంది మీనా. ఇక ఆ తర్వాత రోజునే ముఖేష్ రాజమండ్రికి వస్తాడు. వచ్చిన తర్వాత మనోజ్ వాళ్ళ బ్రాంచ్ చూస్తాడు. అక్కడ సత్యంతో మాట్లాడతాడు. మీరు నాతో పాటు రండి అని చెప్పేసేసి అంటే, ఎక్కడికి సార్ అంటాడు సత్యం. చెప్తాను రండి అని చెప్పేసి అంటాడు. బాలుకి ఫోన్ చేసి అడ్రస్ పంపించి, నువ్వు అక్కడికి వచ్చే బాలు అని చెప్తాడు. సరే సార్ అని చెప్పేసేసి అంటాడు. ఇక బాలు అయితే, మీనని తీసుకునిరా అని చెప్పానంటే, ఓకే సార్ అని చెప్పేసేసి ఇక బాలు మీనాని తీసుకుని అక్కడికి వస్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత, సత్యం గారు ఈ షాప్ ఎలా ఉంది చూడండి అంటే, మంచి సెంటర్లో ఉంది సార్, చాలా బాగా సేల్ జరుగుతుంది అనిపిస్తోంది అని అనేసరికి, ఈ షాప్ మనం తీసుకుని రన్ చేస్తే బాగానే ఉంటుందంటారా అంటే, నాకు అర్థం కాలేదు సార్, ఇది మీదే కదా అంటే, అవును, ప్రజెంట్ ఈ డీలర్షిప్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఇది నాదే, దీన్ని నేను ఒకరికి అప్పగించాలనుకుంటున్నాను, ఎవరికి అప్పగిస్తే బాగుంటుందంటారు అని అడిగితే, అదేంటి సార్ నన్ను అడుగుతున్నారు, మీ దగ్గరికి ఎవరైనా డీలర్షిప్ కోసం అప్రోచ్ అయితే వాళ్ళకి ఇవ్వండి సార్ అని అంటే, కానీ నేనే ఒకళ్ళ దగ్గరికి డీలర్షిప్ తీసుకోమని అప్రోచ్ అయ్యాను ఆ సత్యం గారు అంటాడు. ఏంటి సార్, ఎవరు అంత గొప్పవాళ్ళు, కరెక్ట్గా నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి అప్పచెప్తే ఈ మంచి సెంటర్ కాబట్టి చాలా బాగా బిజినెస్ జరుగుతుంది సార్ అంటే, ఆ నీతి నిజాయితీలు ఉన్నటువంటి వ్యక్తి ఎవరో కాదండి, మీ ఇంట్లోనే ఉన్నాడు అని అంటాడు ముఖేష్. అయితే మా ఇంట్లోనా? మా ఇంట్లో నాకు తెలిసి న్యాయంగా నీతిగా ఉండేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నా కొడుకు బాలు మాత్రమే అని అంటే, అందుకే బాలుకే ఇదంతా అప్పగించాలని అనుకుంటున్నాను సత్యం గారు అంటాడు ముఖేష్. అయితే ఒక్కసారిగా ఆ మాట విని సత్యం చాలా సంతోషపడతాడు. సార్, మీరు అంటుంది నిజమా?
నిజంగా మీరు చెప్తుంది నిజమా అంటే, అవునండి, బాలుని ఈ షాప్కి ఓనర్ని చేయాలనుకుంటున్నాను, ఈ డీలర్షిప్ బాలుకి ఇవ్వాలనుకుంటున్నాను అని ముఖేష్ అంటాడు. ఆ మాటలతో చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్యం. అయితే ఇన్నాళ్ళకి నా కొడుకుకి తన నీతి నిజాయితీకి ప్రతిఫలం దక్కింది అని అంటూ, చాలా థ్యాంక్స్ సార్, దీనికి డబ్బెంత కట్టాలో చెప్తే నేను ఏదో రకంగా అరేంజ్ చేస్తాను అని అంటాడు. అవసరం లేదండి, బాలు నీతి నిజాయితీలే ఈ షాప్కి పెట్టుబడి అని అంటూ ₹1 కూడా కట్టవసరం లేదు. ఉన్నవి ఉన్నట్టుగా తను సేల్ చేసుకుంటూ వచ్చే లాభాలు తీసుకుంటూ ముందుకు వెళ్తే చాలు. స్టాక్ అయిపోయిన వెంటనే నేను స్టాక్ పంపిస్తూ ఉంటాను. బాలు, ఆల్ ది బెస్ట్ అని అనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అంటూ ఉంటే, ఓపెనింగ్ అంటాడు సత్యం. అయితే మంచి రోజు చూసి మీరు పెట్టుకోండి అండ్ షాప్ పేరు కూడా మార్చుకోవచ్చు అని అనేసరికి, సార్ మాకు ఉన్న బ్రాండ్ మా ఆవిడ చెప్పింది బియ్యం అని చెప్పి, బాలు మీనా అని, సో బియ్యం ఫర్నిచర్స్ అని పెడదామని అనగానే, వెరీ గుడ్ బాలు, భార్యను ముందు పెట్టుకుని నడిచినవి ఎవ్వడూ కూడా ఫెయిల్ అవ్వడయ్యా బాబు, కానీ బియ్యం ఫర్నిచర్స్ ఓనర్ గారు అని చెప్పని అంటూ ఇక ముఖేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా ముఖేష్ వెళ్ళడంతో బాలు చాలా సంతోషిస్తూ ఉంటాడు. ఇక 4 రోజుల తర్వాత పంతులు గారితో మంచి ముహూర్తం పెట్టించి బియ్యం ఫర్నిచర్స్ బోర్డు తయారు చేయించి పెట్టేసి అన్నీ రెడీ చేసిన తర్వాత, రేపు పొద్దున్న అందరూ రెడీ అయి ఉండండి, అందరం కలిసి ఒక చోటుకి వెళ్తున్నాం అని అంటాడు. ఎక్కడికి అంటాడు మనోజ్. అనేసరికి, ఒరే నువ్వు వచ్చినా రాకపోయినా అక్కడ ఏది ఆగదు కానీ నోరు మూసుకున్నాడు అని చెప్పని అంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే అందరూ రెడీ అవుతారు. రాజేష్కి ఫోన్ చేసి కార్ తీసుకురమ్మని అందరినీ తీసుకుని బియ్యం ఫర్నిచర్ షాప్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత, దిగండి అని అంటూ ఉంటే సత్యం చాలా సంబరపడిపోతూ ఉంటాడు. మీకేదో తెలిసినట్టుంది, నాకు చెప్పట్లేదు అంటే, తినబోతూ రుచెందుకు ప్రభా, వెళ్తున్నాగా చూద్దుగాన్లే అంటాడు. ఇక అక్కడ బియ్యం ఫర్నిచర్స్ అని చూసి, ఇదేంట్రా, ఇదెవరు ఫర్నిచర్ షాపు అని చెప్పని అంటూ మనోజ్, వీళ్ళేమన్నా ఓపెనింగ్కి మనుషులు కావాలి అంటే మమ్మల్ని అందరినీ తోలుకొచ్చావా ఏంటి అంటే, ఆ బాపతు నీదిరా, నాది కాదు అని అంటూ ఉండగానే ఈలోపు ముఖేష్ వస్తాడు. ముఖేష్ని చూసి, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పని మనోజ్, నాకు ఒక విషయం తెలిసింది సార్, ఎవరో డీలర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని, ఆ డీలర్షిప్ నాకు ఇప్పిస్తారా సార్ అని అంటే, క్యాన్సిల్ చేసుకున్న డీలర్షిప్ ఇదిగో ఈ షాప్దే, ఇది ఆల్రెడీ ఒకరికి ఇచ్చేశాను మనోజ్ అని చెప్పని అంటాడు. అవునా సార్, ఎవరు చెప్పండి సార్, నేను వాళ్ళని కన్విన్స్ చేసుకుంటాను, ఎంతైనా పర్లేదు నేను కట్టుకుంటాను అని అంటాడు. బట్ నేను ₹1 కూడా తీసుకోకుండా ఆ డీలర్షిప్ ఒకరికి ఇచ్చేశాను మనోజ్ అని అంటాడు. అవునా సార్, ఎవరు సార్ వాళ్ళు అంటూ ఉండగానే, బాలు ఓపెనింగ్ ఎన్ని గంటలకి అంటే, వచ్చేస్తున్నారు సార్ పంతులు గారు అంటూ ఉంటే, ఈ ఓపెనింగ్ గురించి వాడిని అడుగుతున్నారేంటి సార్ అని చెప్పని అడిగేసరికి, ఎందుకంటే అతన్నే అడగాలే అంటూ ఉండగా పంతులు గారు వచ్చి మంత్రోచ్చరణ మొదలు పెట్టేసరికి, అప్పుడు సత్యం చేతికి ముఖేష్ చేతికి ఇద్దరికి కత్తెరిచ్చి ఓపెనింగ్ చేయమంటాడు బాలు. ఓపెనింగ్ చేస్తూ ఉంటే మనోజ్, రోహిణి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. ప్రభావతికి ఏమీ అర్థం కాదు. ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక లోపలికి అడుగు పెట్టాక లోపల బియ్యం ఫర్నిచర్స్ అని చెప్పేసేసి బాలు మీనా ఫోటో ఉంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్. అయితే ఇక అందరూ కలిసి, అంటే ముఖేష్, సత్యం ఇద్దరూ కలిసి బాలుని తీసుకొచ్చి ప్రొపరేటర్ సీట్లో కూర్చోబెట్టేసరికి ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. చదువు సంధ్య లేని వెధవ, వాడేం చేస్తాడని సార్ వాణ్ణి తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టారు అని చెప్పని అంటాడు మనోజ్. చదువు సంధ్య ఉండి నువ్వు మాత్రం ఏం చేసావు? అందుకే బాలుకి ఏది ఎలా చేయాలో తెలుసు. మీ నాన్నగారు నేను ఉండి బాలుని నడిపిస్తాం, ఏం పర్వాలేదు, అందుకే బాలుకి అప్పచెప్పాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్, ఇంకా రోహిణి, ప్రభావతి కూడా. ఇక తరువాత షాప్ని బాగా రన్ చేస్తూ ఉంటాడు బాలు. రోజు రోజుకి సేల్స్ పెరిగిపోతూ ఉంటాయి. సత్యం రన్ చేస్తున్నటువంటి షాప్కి, బాలు రన్ చేస్తున్నటువంటి షాప్కి పోటాపోటీ అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ లేని ఐటమ్స్ అక్కడ తీసుకోమని చెప్పి అక్కడ సేల్స్ కూడా చూసుకుంటూ ఉంటాడు. ఇదంతా చూసిన ముఖేష్ అయితే, ఆ బ్రాంచ్ కూడా బాలు కప్ చెప్తే పోతుందేమో అని అనుకుంటే, వద్దు సార్, మా నాన్న ఉన్నంత వరకు అది మా నాన్నదే అని బాలు అంటాడు. ఇలా బాలు అంచెలంచెలుగా ఎదగడం చూసి తట్టుకోలేకపోతూ ఉంటారు మనోజ్, రోహిణి. అయితే ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి, అదేరా, చదువుకున్నాడి కంటే చాకలోడు మేలు అని చెప్పని అంటారే, ఆ సామెతకు అర్థం ఇదే. నీ ముఖానికంటే వాడే 1000 రెట్లు మేలు కదరా. 2 సొంత కార్లు పెట్టుకుని తాను కిరాయికి వెళ్ళినప్పుడు మీనాను కూర్చోపెట్టి ఆ షాప్ రన్ చేస్తున్నాడు. లెక్కలన్నీ మీ నాన్నకు చూపించి మీ నాన్నతో ఆ లెక్కల వర్క్ చేయించుకుంటున్నాడు. చక్కగా లాభాల్లోకి తీసుకెళ్తున్నాడు. నువ్వు ఉన్నావెందుకు?
వచ్చే ప్రతి రూపాయిని తీసుకొచ్చి మీ నాన్న అకౌంట్లో వేస్తున్నాడు తెలుసా? ఒక్క రూపాయి కూడా వాడు ఖర్చు పెట్టుకోవట్లేదు. నువ్వు పెళ్ళాం చాటు మొగుళ్లాగా పెళ్ళాం కొంగు పట్టుకొని తల్లికే ద్రోహం చేశావు. ఛీ అంటుంది ప్రభావతి. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.